యెరూషలేము మరియా ఇంట్లో సంఘం ఉంది. పేతురు బంధించబడ్డాడు, యాకోబును ఖడ్గంతో చంపారు అని వినిన వెంటనే అందరూ ఆ ఇంటికి వెళ్ళారు. ఏం చేయడానికి అంటే వాళ్ళకు ఒక విషయం అలవాటు ఉంది. ఏంటంటే వారందరూ కలిసి ప్రార్థన చేసుకోవడానికి కూడుకునే ఒక స్థలం. అది ఎవరిల్లు? జాన్ మార్క్ తల్లి మరియా ఇల్లు. ఆమెను ఏమన్నామంటే యెరూషలేము మరియా అన్నాం మనం. వింటున్నారా? కాబట్టి ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, ఎవరికైనా బాధ వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు అక్కడున్న క్రైస్తవులు వెళ్ళే ఇల్లు ఈమిల్లే. ఎవరిల్లు? మరియా ఇల్లు, యెరూషలేము మరియా ఇల్లు. అంటే కష్టాల్లో గుర్తొస్తుందామా, బాధల్లో గుర్తొస్తుంది, శ్రమల్లో గుర్తొస్తుంది. మించి చెరసాల్లో ఉన్న పేతుర్ని దేవుని దూత వెలుపలకు తీసుకొచ్చా కదా. పేతురు తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఇల్లే. అంటే అక్కడున్న క్రైస్తవులందరికీ కూడా ఆ ఇల్లు సుపరిచితం అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారు ఆ ఇంట్లో. కానీ మరియా గురించి చెప్పాను. మరియా ఎటువంటి విపత్కరమైన పరిస్థితులైనా కానీ తన ఇంట్లో వచ్చి ప్రార్థన చేయమందా వద్దందా? సహజంగా మనం ఏమంటాం? ఈ వారం మా ఇంట్లో ప్రార్థన వద్దు, ఎవరింటికాడ వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే యాకోబుని చంపారు, పేతురును కూడా లోనేశారు. ఒకవేళ మన ఇంట్లో ప్రార్థన జరుగుతుందని తెలిసింది అనుకోండి, బోర్డు పెట్టారు, మా ఇల్లు క్రైస్తవులకు అద్దెకి ఇవ్వబడదు అని. ఎంత విచిత్రం తెలుసా మీకు? వాళ్ళని పరిశోధించాం, ఎందుకు ఇవ్వరు క్రైస్తవులకి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒకటి, క్రైస్తవులకి ఎందుకు ఇవ్వమంటే వాళ్ళు ఏ టయాన అర్ధరాత్రి లేచి హల్లెలూయా అంటారో మాకు తెలీదు. వాళ్ళు చెప్పిన మాట అండి. అంటే వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే తెలీదు. అర్ధరాత్రి లేచి వీళ్ళు ఏమంటారంట? హల్లెలూయా అన్నారు అనుకోండి, మాకు నిద్ర పట్టదు. 2, మా ఇల్లు ప్రార్థనలు పెడతారు వాళ్ళు. 2, మా ఇల్లు ఎందుకు ఇవ్వమంటే వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చే జనాభా అంతులేరు, వచ్చినోళ్ళు పోయేవాళ్ళు తెంపు ఉండదు. 3, వాళ్ళు కుక్కలు పెంచుతారు అందామా. 3 కారణాలు. ఒకటేంటి? మధ్యరాత్రుల్లో లేచి హల్లెలూయా అంటారు. 2, వాళ్ళ ఇంటికి వచ్చే జనాభా అంతుండదు. 3వది, వాళ్ళు ఏం పెంచుతారు? అంతే, చేస్తారు. అవి చెయ్యాలి. మనం అర్ధరాత్రి కాదు, ఎప్పుడైనా హల్లెలూయా అనాలి. అంటే దేవుని స్తుతించడం. అంటే దేవుణ్ణి స్తుతించే వాళ్ళకి గుండెల్లో వణుకు. 2, మన ఇంటికి ఎవరు వస్తారు? జనాభా వస్తారు. ఎందుకంటే మన ఇంటికి వచ్చారంటే వాళ్ళని పోషించే స్థాయి ఉంది, ఆదరించే స్థాయి ఉంది, ధైర్యపరిచే స్థాయి ఉంది, వారిని ప్రోత్సహించే స్థాయి ఉంది. అందుకే మన ఇంటికి వచ్చారు వాళ్ళు. మన ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంటే ద్వారాలు ఎక్కడ తెరిచి ఉన్నాయి? 3 మంది కుక్కలు పెంచుతారు. నేను అనుకున్నా, మా ఇంటి దగ్గర చూస్తే నీ ప్రాణం పోయిద్ది. కుక్కలుంటాయి, కోళ్ళుంటాయి, కొంగలుంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, ఆవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం జంతువులను ప్రేమిస్తాం. నీతిమంతుడు జంతువుల గురించి విచారిస్తాడు అని జ్ఞానైన సొలొమోను రాశాడు. మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే? ఆమె చూడండి, మరియా వద్దందా కావాలందా? రండి, పర్లేదు. షీ రిస్క్డ్ హర్ నెక్. ఆమె ప్రాణానికి తెగించింది. అర్థమైంది కదా? వాట్ మే కమ్, ఏమైతే అయింది చేస్తే ఏం చేస్తారు? ప్రాణం తీస్తారా? తీసుకోమనండి. ఏం చేస్తావు? నెబుకద్నెజర్ ఇందును గురించి జవాబు చెప్పవాలన్న చింత మాకు లేదు. ఏం చేస్తావు? చేసుకోపో. మేము సేవించుచున్న దేవుడి మండుచున్న వేడిమగల అగ్నిగుండము నుండి రక్షించుటకు, ఒకవేళ రక్షించకపోయినా ఏం చేస్తావు? ప్రభు అదే చెప్పాడు, శరీరాన్ని చంపేవాడికి భయపడమాకండి. జాగ్రత్త, మనం దేనికి భయపడకూడదు. ఈ వాక్యం మనం పలుమార్లు ఎందుకు ధ్యానిస్తున్నామంటే క్రైస్తవ విశ్వాసం ఎంత బలమైందో మీకు అర్థమవుతుందా?
చూడండి, క్రైస్తవ విశ్వాసాన్ని ఎవరు ఆపలేరు. క్రైస్తవ విశ్వాసం శ్రమ పెట్టినందువల్ల, మతము అంటగట్టి, ఇప్పుడు పాలకులు లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 60 లక్షల మంది చంపిన అడాల్ఫ్ హిట్లర్ ఏం చేయలేకపోయాడు. జోసెఫ్ స్టాలిన్ ఏం చేయలేకపోయాడు. ఏం చేస్తారు? నాటి నుండి ఫరో దాకా, నేటి నుండి ఈ పాలకుల దాకా ఇట్లాంటోళ్ళు 100 మంది వచ్చిన క్రైస్తవ విశ్వాసాన్ని ఎవడేం చేయలేడు. నీలో ఆ విశ్వాసం ఉన్నంత వరకు.